పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, వేలాది వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మధ్యాహ్న సమయంలో మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ రీతిగా సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. అలాగే దేవా, మా మధ్యలో మీరున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మ్యాథ్స్‌ని కూడా సిద్ధపరిచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా యేసయ్య, అయ్యా మా వాక్యం కొరకు దేవా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కనుక ఏదైతే వాక్యం అయితే మీరు చెప్తున్నారో, ఏదైతే పెట్టబడిన వాక్యం ఉందో దేవా, ఆ వాక్యం మీద సిద్ధపరిచినదంతా కూడా మా మధ్యలో మీరు స్థిరపరచండి. వాక్యంతో మాతో మాట్లాడండి, మా హృదయాలు తట్టండి, లేవనెత్తండి. ప్రజల్లో ప్రతి ఒక్క ఆలోచనని కూడా తీసివేయండి. శ్రద్ధ కలిగి మీ వైపు, మీ వాక్యం వైపు చూసే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో కుమ్మరించండి. మీ ఆత్మ బలం, శక్తిని అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు కనుక మీరే కనుక ఈ వాక్యం ఏదైతే మా కొరకు దాచి ఉంచారో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క అంశం, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క ఫలాన్ని మేము పొందుకునే శక్తిని మాకు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. దేవా యేసయ్య, ఇంతవరకు ఎంతోగానో వాక్యం నిమిత్తం మేము ఎంతగానో దూరం అయ్యామని బట్టి మమ్మల్ని క్షమించమని, ఇంకా దేవా ఇటువంటి ఆటంకాలు ఉన్న ప్రతి ఒక్క ఆటంకం కూడా యత్నంలో తీసేయమని, మీ నామలో దూరపరచమని నేను ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మీ ఆత్మతో ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. విన్నప్పుడు చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. వినగల చెవులు గ్రహించే హృదయం మాకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దీన్ని దీవించండి, ఆశ్రయించండి, కూడిన ప్రతిపరచమని ప్రార్థిస్తున్నాను. వాక్యంలో వెళ్తుండగా మీరే మాట్లాడమని, నోటికి నోటుగా నోటికి బోర ఉండమని, సమస్తము కూడా మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యూదా రాసిన పత్రిక మొదటి అధ్యాయం. అయితే యూదా రాసిన పత్రిక స్టార్టింగ్ 1-2 వచనాలు గ్రీటింగ్ ఇస్తున్నారు. అంటే పిలుస్తున్నారనమాట. అయితే యూదా ఎవరికి బానిస అంటే ఎవరికి సర్వెంట్ అంటే యేసుక్రీస్తు వారికి సర్వెంట్ అంటే పరిచారకుడుగా పనిచేసేవాడు. ఆయన ఎవరు తరపు నుంచి వచ్చాడంటే జేమ్స్ నుంచి వచ్చాడు. యాకోబు సహోదరుడు యూదా అన్నమాట. సో వీళ్ళు దేవుడు పిలుచుకున్నాడు కనుక, దేవుడు వారు పరిశుద్ధపరిచాడు కనుక ఇవన్నీ చెప్తూ దేవుడిని పేరిట, దేవుడి యొక్క నామం పేరిట శాంతిని, ప్రేమని, దయని ఇవన్నీ కూడా మనకి అభివృద్ధి పొందాలంటే మల్టిప్లై అవ్వాలి, విస్తరించాలని చెప్పి మనకు గ్రీట్ చేస్తూ చెప్తున్నాడు యూదా. స్టార్టింగ్ లో మనం ఏం చేస్తాం? ఏదైనా ఇప్పుడు ఒక వాక్యం చెప్పాలన్నా, మాట్లాడాలన్నా ముందుగా మనం చేసేది ఏంటి సంఘంలో అంటే ఫస్ట్ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వడం. సో ఇక్కడ యూదా రాసిన పత్రికలో యూదా రాసిన 1-2 వచనాల్లో కూడా యూదా ఏం చెప్తున్నాడు? ఫస్ట్ దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత గ్రీట్ చేశాడు. అంటే విన్న వాళ్ళందరికీ ఏం కావాలంటే శాంతిని, ప్రేమని, దయని ఇవన్నీ కూడా మనకు విస్తరించాలని చెప్పి ప్రార్థిస్తూ సంఘంలో స్టార్ట్ చేస్తుంటే సంఘం కోసం చెప్తున్నాడు. అంటే ఆదిమ సంఘం అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి ఈ సంఘాల్లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నాం, ఎలాంటివి వస్తాయి, దీన్ని ఎలా మనం తెలుసుకోవాలి, గ్రహించాలని చెప్పి చెప్తున్నాడు. అంటే యూదా ఉన్న టైంలోని ఎన్నో చర్చెస్ ఉండుంటాయి. బట్ మనకు అవన్నీ తెలియదు కానీ ఎన్నో చూసుంటాడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు చూసుండొచ్చు. మేబీ ఎవరెవరినో చూసుండొచ్చు. అవన్నీ చూసి ఆయన ఇవన్నీ రాయడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషి పక్కన ఏం జరుగుతుందో తెలుస్తేనే కదా మనం వేరే వాళ్ళకి చెప్తాం ఇలా అని. మనం కూడా జాగ్రత్తగా ఉంటాం. యూదా టైంలో ఇవన్నీ ఉన్నాయి కనుక రాబోయే లాస్ట్ డేస్‌లో కూడా ఇలాంటివి మనం కూడా చూస్తాం కనుక మనకి తెలియడానికి కోసం ఆయన యూదా రాసిన పత్రిక అంటే ఒక పత్రిక రాసి ఒక లెటర్ రాసాడు సంఘాలకి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫెయిత్ అంటే ఏంటంటే విశ్వాసం. అయితే మనం దేవుడిని శ్రద్ధగా వెతకాలి అని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే మనకి ఒక సాల్వేషన్ ఉంది. ఒక రక్షణ అనేది దేవుడు మనకిచ్చాడు. ఆ రక్షణ అయితే ఎవరిలో కనుగొన్నామంటే యేసుక్రీస్తులో రక్షణ కనుగొన్నాం. అయితే మనకున్న విధానాలన్నీ కూడా ఏం చేయాలంటే మార్చుకుంటూ రావాలి. ప్రతిదీ చేంజ్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడులానే ఉండకూడదు. అంటే ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడ ఉండకుండా. ఇప్పుడు సీతాకోకచిలుకైనా సరే ఫస్ట్ పురుగుగా ఉన్నప్పుడు అసహ్యించుకుంటాం. దాన్ని చూస్తే చిరాకొస్తుంది అన్నట్లు ఉంటాం. అది పాకితే ఈ అదొక అలర్జీ టైప్‌లో మనం ఫీల్ అవుతుంటాం. బట్ అదే ఒక సీతాకోకచిలుక, ఒక గొంగళి పురుగు
అదేం చేస్తది గోడ మీద ఒక దగ్గర స్టిక్ అయిపోయి ఉండి, దాని యొక్క శరీరం అంతా మార్చుకుంటది. మార్చుకునే వరకు ఫస్ట్ ఒక దూదిలాగా ఫార్మ్ అవుతది. తర్వాత ఆ దూదిలో చిన్న చిన్న రెక్కలొస్తాయి. అంటే స్టార్టింగ్ మనం చూసినప్పుడు అదెంతో అసహ్యకరంగా ఉండేది. దానికి రెక్కలొచ్చినప్పుడు కలర్‌ఫుల్‌గా ఉన్నప్పుడు మనకెంత ఆకర్షణీయంగా కనిపిస్తుంటదది. అంటే తనను తాను మార్చుకుంది. అలాగే మనం కూడా విశ్వాస జీవితంలో మార్చుకుంటూ ఉండాలి. చేసిన దాన్ని రిపీట్ చేయకూడదు. అది నీకు తప్పని తెలిసిందంటే దాన్ని నువ్వు సరిదిద్దుకొని, దేవుడిని మనం శ్రద్ధగా వెతకాలి అని చెప్పి అంటున్నాడు. మనకున్నదంతా కామన్‌గా ఉండేదేంటంటే రక్షణ కామన్. బట్ రక్షణలోకొచ్చిన తర్వాత నువ్వెలా ఉంటున్నావనేది ఇంపార్టెంట్. ఎలాంటి విశ్వాసం కలిగున్నావు? అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి ఉన్నావా? అబ్రహాం జీవితంలో ఎన్నో చాలా భయంకరమైన సమస్యలు ఎదుర్కొన్నాడు. భార్య జీవితంలో. ఎందుకంటే గొడ్రాలు, పిల్లలు లేరు. కానీ దేవుడిస్తానన్నాడు. వాగ్దానం చొప్పున దేవుడిచ్చాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తర్వాత ఎన్నో సమస్యలొచ్చాయి. ఒక్కొక్కనొక కుమారుడినిచ్చామన్నాడు. కానీ అక్కడ దేవుడు తన విశ్వాసాన్ని చూసాడు, పరీక్షించాడు. దేవుడు ఏం చేసాడంటే అక్కడ బలివ్వడానికి నిరాకరించాడు. దేవుడే ఒక పొట్టేలుని తీసుకొనెళ్లి బలివ్వు అన్నాడు. కానీ అదే ప్లేస్‌లో మనకి రక్షణ కావడానికి అంటే మనకు రక్షణ ఇవ్వడానికి తీసుకురావడానికి దేవుడు అదే మోరియా పర్వతం మీద యేసుక్రీస్తు వారు బలియాగమయ్యారు. ఈ రక్షణలో నువ్వు ఎలాంటి విశ్వాసం కనుక్కుంటావు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది విశ్వాస యోధులున్నారు. అంటే పాత నిబంధనలో గాని, కొత్త నిబంధనలో గాని. కానీ పాత నిబంధనలోకొచ్చేసరికి దేవుడు మన విశ్వాసాన్ని, మన యొక్క ఆలోచనలు, తలంపులు ఇవన్నీ చూసి గైడ్ చేస్తూ ముందుకు నడిపించాడు. ఇశ్రాయేల్ ప్రతిసారి తప్పు చేస్తూనే ఉండేవారు. ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి తప్పించినా గాని వారేం చేశారు? బయలు అనే దేవతను తీసుకొచ్చి ఆరాధించడం, బంగారమంతా తీసుకెళ్ళి ఒక దూడను తయారు చేసి ఆరాధించడం. అంటే వారి విశ్వాస జీవితం ఎలా దిగజారిపోయిందో మనం అక్కడ చూస్తే మనకు తెలుస్తది. కానీ మోషే ఒక దేవుడు మన ముందు ఒక ప్రవక్తని గాని, ఒక దైవ సేవకుడు గాని, సేవకుడు ఎవరో ఒకళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళెలా జీవిస్తున్నారో మనం చూడాలి. అలాగని వారు చెప్తున్నారు కదా! అంతవరకే అని చెప్పి మనం ఉండకూడదు. లోతుగా మనం వెళ్ళాలి. లోతుగా మనం ప్రయాస పడాలి. ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేసినా గాని, ఎందుకు దేవుడు అన్ని కార్యాలే చేశాడు అంటే వాళ్ళ ఎదుట ఎందుకు చేస్తున్నాడంటే, అప్పటికప్పటికే బాగుంటారు. అప్పటికప్పటికే పడిపోతారు. అంటే ఎక్కడ పడిపోతారంటే లోకంలో పడిపోతున్నారు. అందుకే మనం కూడా విశ్వాస జీవితంలో లోకంలో పడకూడదని చెప్పి ఇంతమంది మన మధ్య పెడుతూ ఉన్నాడు. అంటే ఇన్ని వాక్యాలు అసలు ఇన్ని అవసరమా? ఇన్ని చదవాలా అని మనకు అనిపిస్తుంటది. బట్ ప్రతి ఒక్క జీవితంలో ఒక్కొక్క స్టోరీ దేవుడు చెప్తున్నాడు. హోషేయ జీవితంలో ఒక వ్యభిచారి అయిన స్త్రీని పెళ్లి చేసుకోమంటాడు. చేసుకుంటాడు. అక్కడ విధేయత చూపించాడు. విశ్వాసం చూపించాడు. దేవుడు ఏం చెప్తే దానికి అంటే నో చెప్పలేదు. యెస్ చెప్పాడు. మనం ఏంటంటే దేవుడు చెప్పింది తప్ప మనం అన్నీ కూడా చేస్తుంటాం. లైక్ నో. ఒక బిగ్ నో చెప్పేస్తాం అంతే. విశ్వాసంలో ఎంత తగ్గిపోయి ఉన్నాం. దేవుడిని వెతకాలంటే విశ్వాసం ఉండాలి. నిరీక్షణ ఉండాలి. ప్రతీదీ తట్టుకునే శక్తి మనలో ఉండాలి. ఈ 3, 4 వచనాల్లో దేవుడెక్కడ మన మధ్య సెయింట్స్‌ని పెట్టాడు. అపోస్తుల్ని పెట్టాడు. వీళ్ళెన్నో ఎదుర్కొన్నారు శ్రమలు. కానీ ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. దేవుడేమంటాడు? ఆఖరి వరకు నమ్మకంగా ఉండండి అని చెప్తున్నాడు. నేను మీకు జీవ కిరీటం ఇస్తానని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది మనకి. వీరిలాగా నిరీక్షణ కలిగి, శ్రమ కలిగి మనం ఉండాలంటే మనం విశ్వాసంలో వెనక్కి వెళ్ళకూడదు, తగ్గకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంత ప్రతిసారి ఎక్కడ చూసినా విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. నమ్మకం ఉండాలని చెప్తున్నాడు. విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం అని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. సో, విశ్వాసం లేకుండా నువ్వేం చేసినా సరే కార్యం జరగదు. సో, మనుషుల మీద కాకుండా దేవుడి మీద విశ్వాసం ఉంచమని దేవుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్తున్నాడు. నీ విశ్వాసం మనుషుల మీద ఉందా? దేవుడి మీద ఉందా? దేవుడు చెప్తున్నాడు. చూసుకోమంటున్నాడు. మనుషుల మీద ఉంటే ఏంటి? కొంతవరకు మనకు సహాయం చేస్తారు. కొంతవరకు నడిపిస్తారు. కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో, అటు ఇటు తేడా వచ్చిందంటే మనల్ని ముంచేస్తారు. లైక్ పర్సనల్ లైఫ్‌లో గాని, మరి ఏదో ఒకటి. మనకున్న సీక్రెట్స్ గాని బయట పెడతారు. బికాజ్ నీ ఫెయిత్ నువ్వు దేవుడి మీద పెట్టలే. మనుషుల మీద పెట్టావు. అది కొంతవరకే పనిచేస్తది. సో, అందుకే దేవుడు మనుషుల్ని నమ్మొద్దంటున్నాడు. అంటే మనుషులు ఎలా అంటే అంతవరకే మంచిగా ఉంటారు. వారి దగ్గర మంచిగా నువ్వు ఉన్నంత వరకు నీ దగ్గర మంచిగానే ఉంటారు. ఎప్పుడైతే నువ్వు కొంచెం
నీలో ఏదైనా చేంజ్ వచ్చినట్టు కనిపించాక వెంటనే నిన్నేం చేస్తారంటే నిరాకరిస్తారు. రిఫ్యూజ్ చేస్తారు. ఎందుకు? ఆ ముందున్న క్వాలిటీస్ నీలో లేవు. ఇప్పుడు నువ్వు మార్పు చెందావు. రక్షణ పొందావు. మరి రక్షణ పొందినవాడు ఎలా ఉంటాడు? మార్పు దినదినము కూడా మార్పు చెందుతూనే ఉంటాడు. అలా మారుతూనే ఉంటాడు ఏదో ఒకటి. బట్ నీ మార్పనేది ఆపోజిట్ పర్సన్‌కి నచ్చదు. బికాజ్ ఈ స్పిరిట్స్ అనేవి ఏం చేస్తాయంటే మనుషులు దేవుడి దగ్గరైనప్పుడు దూరం చేయడానికి మనుషుల్లో కొన్ని స్పిరిట్స్ దూరి మనుషుల్ని కించపరిచేలా మాట్లాడిస్తూ ఉంటాయి. బట్ బేసికల్‌గా మనుషులు మాట్లాడరు. బట్ స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ మనుషులకి వాటికంటూ బాడీస్ ఉండవు. సో, ఏం చేస్తాయి ఈ మనుషుల్లోకెళ్ళి నిన్ను బాధపెట్టడానికి చూస్తాయి. ఎందుకు నిన్ను బాధపెడుతున్నాయి అంటే నువ్వు బాధపడడం చూస్తే నువ్వు దేవుడి సన్నిధానికి నువ్వెళ్ళవు. బాధపెడుతూ కూర్చుంటే దేవుడి యొక్క స్వరం వినలేవు. బాధపడుతూ ఉంటే దేవుడి పిలుపుని కూడా నువ్వు తిరస్కరిస్తావు. వినలేవు. అదే బాధలో, అదే కృంగదల్లో నువ్వు ఉండిపోతుంటావు. సో, ఈ కృంగదల నుంచి, ఈ బాధ నుంచి, ఇవన్నిటి నుంచి, ఇబ్బంది నుంచి నువ్వు బయటికి రావాలంటే నీకు కావాల్సింది కరేజియస్ కావాలి. కరేజ్‌గా ఉండాలి. విశ్వాసం కలిగి ఉండాలని చెప్తున్నాడు. ప్రేమ ప్రతి ఒక్క పాపాన్ని కప్పుతుందని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంది. ఎలాంటి ప్రేమతో మనం జీవిస్తున్నాం? దేవుని యొక్క ప్రేమను మనలో కనిపిస్తుందా? అది ఇతరులకు కనిపిస్తుందా? మనం ఏ ప్రవర్తనతో ఉన్నాం? నువ్వు మందిరంకెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుడి వాక్యం చెప్తుంది. మరి అలాంటి ప్రవర్తన కలిగిన ఈ రోజు మనం జీవిస్తున్నాం మందిరంలో. నీ హృదయం దేవుని ఆలయం అని చెప్తుంది. ఎలా నీ హృదయాన్ని శుద్ధీకరించుకుంటున్నావు దినదినము? నీలో ఏవైనా మార్పులు చూస్తున్నావా? ఏమైనా దేవుడికి ఇష్టకరంగా చేస్తున్నావా? లేక అదే పాత జీవితంలో ఇంకా గడుపుతున్నామా? దేవుడు ప్రతీది కూడా కండెమ్ చేస్తున్నాడు కొన్ని. కొంతమందిని ఇక్కడ చూపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ 4 వచనంలో చూపిస్తున్నాడంటే, కొంతమంది హ్మ్. సంఘంలోకొచ్చి గాని, మన మధ్యలోకొచ్చి గాని, అంటే ట్రూ నేచర్ లేదు. అంటే దేవుని యొక్క నేచర్ లేదు. అన్‌గాడ్‌లీ బిహేవియర్ అన్నమాట. అంటే దైవికం కానివి ఉంటారు కొంతమంది. దైవికంగా కనిపించేవారు అభక్తి పరులు. భక్తి పరులుగా సంఘంలోకొచ్చి అనేకమైన వారిని నాశనం చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞానం లేకపోవడం వల్ల. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఏం జరుగుతది అంటే, మనకి ఇప్పుడు జ్ఞానం లేదంటే, దేవుని యొక్క జ్ఞానం, లోక జ్ఞానం కాదు. దేవుని యొక్క జ్ఞానం లేకపోతే, ఎవరేం చెప్పినా సరే గుడ్డిగా నమ్ముతాం. బికాజ్ ఇక్కడ జరుగుతుందంతా కూడా వి ఆర్ లివింగ్ ఇన్ లాస్ట్ డేస్. సో, అంటే మనం జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుడంటున్నాడు. విశ్వాసం కలిగున్నప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను లేపుతాడు, నిలబెడతాడు. విశ్వాసం కలిగున్నప్పుడు ఎదుటోళ్ళు చెప్పింది నిజమా? అబద్ధమా? అని నీకెలా తెలుస్తదంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే. నువ్వు చదువుతున్నప్పుడు మాత్రమే దాన్ని గ్రహిస్తావు, తెలుసుకుంటావు, ముందుకెళ్తుంటావు. ఒక్కసారి నువ్వు వీక్‌గా ఉన్నప్పుడు నీ తలంపులు అనేకమైన తలంపులొస్తుంటాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎందుకిలా అవుతుంది? బట్ నిజంగా నువ్వు దేవుని మీద ఆనుకొనుంటే, నువ్వు విశ్వాసం కలిగుంటే, దేవుని యొక్క వాక్యాలు నీ హృదయంలోకి, నీ తలంపుల్లోకొచ్చి అవి నీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాయి. అలాంటి అనుభవంలోకి, అలాంటి విశ్వాసంలోకి వెళ్ళాలి ఈ రోజున. సో, ఇలాంటి అన్‌గాడ్‌లీ పీపుల్‌కి చాలా దూరంగా ఉండమని చెప్తున్నాడు. వేశ్యలకి, వ్యభిచారులకి, దేవుని పేరు చెప్పి అబద్ధాలు పలికేవారు, దేవుడి పేరు చెప్పి మోసం చేసేవారు, దేవుడికి విరోధంగా పలికినవారు. వారిలో ఉన్న కృప నిరంతరం ఏదైతే ఉంటదో, ఆ కృప అంతా పోతది. సో, అంత భయంకరమైన మాటలు, పోకిరీతనం చేయడం, చేష్టలు చేయడం, చర్చిలో ఉన్నంత వరకు మంచిగా బ్రతకడం, మంచిగా చూపిచ్చడం, బయటకొచ్చాక మళ్ళీ లోకరీతిగా తయారవ్వడం, ఇవన్నీ దేవుడు అసహ్యించుకుంటున్నాడు. అందుకే యోధ చెప్తున్నాడు, మా కాలంలోనే ఎలా ఉంది, మరి వచ్చే కాలంలో ఎలా ఉంటదో చూసుకోండి అని చెప్పి దేవుడు వాక్యం చెప్తున్నాడు. దేవుడు బయలుపరుచుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక ఒక దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. చెప్తున్నాడు. ఎలా ఉండాలి? ఎలా ప్రవర్తించాలని. అయితే ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడంటే 5-7 వచనాల్లో పాతవారు, కొత్తవారు అపోస్తలున్నారు. ఈ అపోస్తలు ఎవరంటే 12 మంది శిష్యులు. బోలెడు మంది అపోస్తలయ్యారిప్పుడు. మీరు వెళ్ళండి లోకంలోకెళ్ళి అనేకమైన శిష్యులు చేయండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే దేవుడు కొంతమంది మనుషుల్ని రక్షించాడంట. రక్షించిన వాళ్ళు ఏం చేశారంటే దేవుడి మీద తిరగబాటు చేశారు. ఎవరా తిరగబాటుదారులంటే ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఉంది కదా! ఈ ఐగుప్తు దేశంలోకి దేవుడు అంత బానిసత్వంలో ఉన్నప్పుడు ఈళ్ళొక బాధ కొన్ని సంవత్సరాలు, చాలా వేల సంవత్సరాల వరకు ఈళ్ళిలా బాధపడుతూ, ఏడుస్తూ ఉంటున్నారని చెప్పి ఆ దేవుడు కొంచెం కనికరించి, కంపాషన్ చూపిచ్చి
నిన్ను విడిపించడానికి ఒక వ్యక్తిని పంపిద్దామని చెప్పి ఒక వ్యక్తిని ఎన్నుకొని మోషేని పంపించాడు. ఒక లేవి గోత్రంలో ఉన్న ఒక వ్యక్తిని పంపించి బయటికి వీరిని తీసుకొస్తే ఏం చేశారు? దేవుడి విరోధంగా నడుచుకున్నారు. దేవుడిని శోధించారు. దేవుడిని విసర్జించేలా మాట్లాడారు. దేవుడి కోపం వచ్చేలా మాట్లాడారు. దేవుడు ఏం చేశాడు? ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది. మమ్మల్ని అరణ్యంలోకి నడిపిస్తున్నావు. మాకు మమ్మల్ని చంపడానికి నువ్వు తీసుకొచ్చావా అని చెప్పి అంటాడు. కానీ వీళ్ళేం చేస్తారు ముందు? దేవుడిని రిక్వెస్ట్ చేశారు. దేవుడు కొంచెం కరుణ చూపించాడు. ఆ కరుణ చూపించిన తర్వాత వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక దేవుడికిచ్చిన కృతజ్ఞత ఇదేనా అని. అంటే దేవుడు ప్రేమించకపోతే ఒక వ్యక్తిని పంపించాడు కదా! ఒక వ్యక్తిని రిస్క్‌లో పెట్టి ఇంతమంది ప్రజలు కాపాడంటే దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్పవాడు. సో, ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను కనిపించలే. అంటే గుడ్డితనం, ఫెయిత్ లేదు వీళ్ళకి. అన్‌ఫెయిత్‌ఫుల్ పీపుల్ అంటారు కదా! అన్‌ఫెయిత్‌ఫుల్ పీపుల్ అన్నమాట వీళ్ళు. సో, విశ్వాసం లేదు, దేవుని భయభక్తులు ఏం లేవు. అంత గొప్ప కార్యం చేస్తే. ఆకాశం నుంచి దేవదూతలు తిన్న మన్నాను పంపిస్తే వాక్యాన్ని తీసుకొని, ఆ వాక్యాన్ని విని, మళ్ళీ ఆ వాక్యాన్ని ఏం చేశారు? అంటే ఆ మన్నాని ఏం చేశారు? దూషించారు. అంటే ఈళ్ళకి అన్నీ కావాలి. బట్ విశ్వాసం దగ్గరకొచ్చేసరికి మామూలుగా అయిపోతుంటారు. అవిశ్వాస పరులయిపోతారు. అభక్తి పరులయిపోతారు. సో, అంత శ్రేష్టమైన వాక్యం నీ దగ్గరికి అందిస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు నువ్వు తిని, భుజించి అంటే దేవుడేమంటున్నాడు? మనిషి రొట్టె మాత్రమే కాదు గానీ, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడంటే, వీరికి జీవమైన వాక్యాన్నిస్తే, ఈ జీవమైన వాక్యాన్ని వీళ్ళు విసర్జించారు. దూరపరిచారు. అంత బానిసత్వం నుంచి వీరిని విడిపిస్తే. అంటే దేవుడిని ఒబే చేయలేదు. అవిధేయత చూపించారు. విధేయత చూపించలేదు. అందుకే దేవుడు చాలా మందిని ఏం చేశాడు? లక్షల మందిని దేవుడు అక్కడి నుంచి తీసేశాడు. చంపేశాడు. ఎందుకు చంపాడు? దేవుడిని విసర్జించడం వల్ల. అదే వాక్యం వస్తే వాక్యాన్ని ఎందుకు విసర్జించాలి? వాక్యం వల్ల మేలు తప్ప కీడు జరగట్లేదు. రక్షణ ఉంది. రక్షణ సువార్త అందుతుంది. బట్ దేవుడిని తిరస్కరించి దేవుడినే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్నారు. ఇది ఎక్కడి నుంచి తిరుగుబాటు ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది తిరుగుబాటు. సాతాను అదే కదా చేశాడు. అంత శ్రేష్టమైన ఒక మనిషిని ఒక పక్క నించోబెట్టిన మంచి ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్ ని కావాలని అతిశయించాడు, ఆశపడ్డాడు, అవన్నీ చేశాడు, సింహాసనం కోరాడు. అందుకు దేవుడి మీద తిరుగుబాటు చేయడం వల్ల కిందకొచ్చాడు. ఈ తిరుగుబాటు కయోన్‌లో కనిపిస్తది. ఇంక అందరూ మొత్తం బ్యాచ్ బ్యాచ్ అంతా ఇలాగే. తర్వాత భూమి మీద కొంతమంది వాచర్స్‌ని పంపిస్తాడు. చూడడానికి దేవదూతలు స్త్రీ అందంగా ఉందని చేసి వారితో వ్యభిచారం చేసి పిల్లలకని ఇలా చేసుకొని ఈళ్ళు మొత్తం సర్వనాశనం చేసుకున్నారు. అంటే విశ్వాసంలో ఎంత వీక్. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సాధారణమైన మనుషులే అంటే మనలాంటి వారి కోసం చెప్తున్నాడు. ఒక దేవదూత లాంటి శ్రేష్టమైన వాళ్ళే పడిపోయారంటే మన విశ్వాసం ఇంకెంత గట్టిగా కాపాడుకోవాలని చెప్పి దేవుడు అంటున్నాడు. దేవదూతలకు వాక్యం తెలుసు. మనకైతే తర్వాత తర్వాత తరాల తరాల నుంచి వచ్చినాయి గానీ దానికి ముందంతా దేవదూతలకు అన్నీ తెలుసు. తెలిసి తెలిసి తప్పు చేశారు. అంటే విశ్వాస జీవితంలో పడిపోయారు. అందుకే దేవుడు ఇక్కడ దేవదూతలకే తప్పలేదు. మీరెంత అని అంటున్నాడు. సో, దేవదూతలే దాన్ని అంటే పొందుకోలేకపోయారు. అంటే దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేకపోయారు. బికాజ్ పాపం చేశారు. అందుకే ఈ పాపం అనేది ఫస్ట్ చిన్నగా ఉన్నా అది అలా 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 దినదినం కూడా ఇంక్రీజ్ అవుతుంటది. సో, ఈ పాపంలో పడకూడదంటే నువ్వు యవనస్తుడిగా నువ్వేం చేయాలి? అనుదినము ప్రార్థన, వాక్యం చదవడం, ధ్యానించడం. నీకు ఒకవేళ ఆప్షన్ లేదు అంటే నీకొచ్చిన తలంపుల్లో వాక్యాలు, నీకొచ్చిన వాక్యాలు నెమరు వేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడు పాపం నుంచి బయట పడతాం. అంటే చిక్కులు పడే పాపం నుంచి మనం బయటికి రావాలి. అందుకే విశ్వాసం కావాలంటాడు. విశ్వాసం కలిగి దేవుడి యొక్క మాటను నువ్వు అంగీకరించినప్పుడు, దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు ఒక సహాయం మనకు సీయోను నుంచి నీకు సహాయం పంపిస్తాడు. ఇక్కడ ఈ 5-7 వచనాలంతా కూడా డార్క్‌నెస్ అంటాడు. అంధకారం అంటున్నాడు. ఏంటి ఈ అంధకారం? ఈ అంధకారం ఎక్కడ కనిపిస్తది? ఆదికాండం రాసిన పత్రికలో స్టార్టింగ్‌లో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ 1, 2, 3 దగ్గర డార్క్‌నెస్ కనిపిస్తది. అయితే ఈ డార్క్‌నెస్ అంతా పోవాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? లైట్‌ని పంపించాడు. ఆయన నోటి నుంచి. అంటే ఆయన ఒక నోటిలోంచి పలకగానే ఆ డార్క్‌నెస్ అల్లాడుతున్న ఆ డార్క్‌నెస్‌ని తీసివేసి ఒక వెలుగునిచ్చాడు. సో, ఎలాంటి వెలుగులో నువ్వు ఈ రోజు నడుస్తున్నావు? అంటే వాక్యం అనే వెలుగులో ఉన్నావా? లైక్ దేవుడేమంటాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప వేరెవ్వరు తండ్రి యొద్దకు వెళ్ళలేడు అంటున్నాడు. ఎవరు వెళ్తారు దేవుడి దగ్గరికి? విశ్వాసం కలిగి జీవించిన వారు మాత్రమే వెళ్తారు. సో, వాళ్ళకి మాత్రమే పరలోకంలో ఉన్న రాజ్యాల్ని మనం స్వతంత్రించుకుంటాం.
మనకి కొన్నిచ్చాడు. దానికి తగినట్లే మనం జీవించాలి. సొదొమ గొమొర్రా పట్టణం ఎందుకు నాశనమైంది? ఇక్కడ కూడా అబ్రహాము, లోతు. అబ్రహాం అన్నాడు, "నీకు నచ్చింది నువ్వు ఎంచుకో, చూసుకో" అంటే పచ్చగా, మంచిగా, చూడడానికి అందంగా, ఆకారంగా కనిపించింది. అట్రాక్ట్ అయ్యి ఏం చేస్తాడు? ఆ యొక్క ల్యాండ్‌ని తీసుకొని కొనుక్కుంటాడు. బట్ బికాజ్ అక్కడ ల్యాండ్ మొత్తం ఎలా ఉంటదంటే ఫుల్ ఆఫ్ ఐడల్ వర్షిప్, డ్రింకింగ్, స్మోకింగ్, వ్యభిచారం చేయడం, ఇంకా వరసలుండవు. ఇలాంటి సిట్యుయేషన్ సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగాయి. సో, అలాంటి పట్టణం కోరుకున్నాడు లోతు. సో, లాస్ట్‌కి ఏమైంది? దేవుడు అంటే లోతు యొక్క విశ్వాసం చూసి కాపాడడానికి దేవుడు ఒక దేవదూతలు పంపిస్తాడు. ఇవన్నీ జరుగుతాయి. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం కూడా నాశనం జరుగుతది. ఎందుకు నాశనం జరిగిందంటే బికాజ్ విక్కిడ్‌నెస్, దుష్టత్వం. లోకమంతా దుష్టత్వంతో నిండిపోయింది. చీకటి, పాపం ఇవే. సో, ఇవన్నీ కూడా దేవుడు అసహించుకునేవి ఇవే కాదు, దేవుడు నాశనం చేసాడు. బట్ ఒక్క పర్సన్, ఒక ఫెయిత్ వల్ల, ఒక పర్సన్ లోతు అనే ఫెయిత్, విశ్వాసం వల్ల ఆయన కుటుంబాన్ని రక్షించాడు. బట్ తను ఒక దగ్గర లాస్ అయిపోయాడు. ఏంటి అక్కడంటే కూతురు దగ్గర. బికాస్ మీకు స్టోరీ తెలుస్తది. ఆమె ఎళ్లి తండ్రితో వ్యభిచారం చేయడం. బట్ తనకి తెలీదు. బట్ తనకే దేవుడు ఆశీర్వదించాడు. బట్ ఆ పట్నమంతా ఇప్పుడు మోయాబు అనే పట్నమంతా వీళ్ళే. అవి వరుసలు ఇవేమి ఉండని ఒక స్థితి అన్నమాట. ఈ స్థితిలో ఉన్న ఈ యొక్క అన్యులు అంటే ఈ జాయింటైల్స్ మొత్తానికి రక్షణ కావాలి కనుక దేవుడు ఒక రక్షణని దేవుడే స్వయంగా వచ్చి ఇవన్నీ కార్యాలన్నీ చేసుకొని నీకన్నీ చెప్తున్నప్పుడు, ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టి ఐగుప్తుల్లో చేసినట్టు వారిలాగా, దేవదూతలు చేసినట్టు వారిలాగా, సొదొమ గొమొర్రా పట్టణంలో చేసిన వారిలాగా మనం జీవించామంటే దేవుడు మనల్ని యాక్సెప్ట్ చెయ్యడు. సో, ఇవన్నీ కూడా అంత్య దినాల్లో వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. నువ్వెక్కడ నించుంటే అక్కడ వెలుగుండాలి. చీకటి ఉండకూడదు. ఆ చీకటి నీ దగ్గర ఉందంటే నీ దగ్గర వాక్యం లేనట్టు లెక్క. సో, నువ్వు వెళ్తున్న మొత్తం చీకటయినప్పుడు ఒక పర్సన్, దేవుడు ఒక వాక్యంతో వెలిగించబడినోడు చీకట్లో ఎళ్ళినా గాని వెలుగుమయంగా ఉంటది. అంత శక్తిని దేవుడిస్తాడు. సో, మనం పాటలు పాడుతుంటాం. ఏంటి? నీ మొఖము మనోహరము, ఇవన్నీ పాడుతుంటాం. ఇవి కేవలం పాటలు మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యం వెల్లడి చేస్తుంది. మనం పాడిన పాట, స్తుతించడం కానీ, చదివిన ప్రతి ఒక్కటి కూడా దేవుడి వాక్యమే. సో, వేరెవర్ యూ గో అక్కడ గాడ్ ప్రెజెన్స్ ఉంటది. సో, మోషేకి దేవుడు తోడైనట్లు నీకు తోడై ఉంటాడు. ఎప్పుడు విశ్వాసంతో జీవించినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఈళ్ళందరూ కూడా ఈ భయంకరమైన వారందరూ కూడా ఇప్పుడు ఒక చైన్స్‌తో కట్టుబడి ఉన్నారు. ఒక డార్క్‌నెస్‌లో వీళ్ళందరూ జడ్జిమెంట్ రోజు బయటకొస్తారు. సో, అంతవరకు కూడా మనకి జాగ్రత్తగా కొన్ని కొన్ని ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటాయి. కొన్ని స్పిరిట్స్ ఉంటాయి. ఎలా అటాక్ చేద్దాము? ఎలా మనిషిని కృంగదీద్దాము? ఇక్కడ ఏమంటున్నాడు? 7వ వచనం సెక్షువల్ ఇమ్మోరాలిటీ అంటున్నాడు. తర్వాత ఫ్లెష్ అంటే శరీరం కోసం చాలామంది శరీరంలో కొన్నొస్తాయి. మార్పులొస్తాయి, కోరికలొస్తాయి. దాన్ని జయించమని దేవుడు చెప్తున్నాడు. కోపము, బాధపడ్డాలు ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా దేవుడు అసహ్యించుకునే పద్ధతులనమాట. అసలు నువ్వెందుకు సఫర్ అవుతున్నావు? బట్ దేనికోసం సఫర్ అవుతున్నావు? నిత్యాగ్నిలో ఉంటారని అంటున్నాడు వీళ్ళందరి కోసం. ఇవన్నీ కూడా ఒక భయంకర పాపంలో జీవించారు వీళ్ళందరూ. సో, దేవుడు చెప్పిన మాట విసర్జించారు. ఒక్కడు కూడా సరిగ్గా నిర్వర్తించలేదు. నీకిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? నువ్వేం చేస్తున్నావు? సో, నీకు పంపించిన పనేంటి? నువ్వేం చేస్తున్నావు? సో, ఇవన్నీ కూడా మనం వీళ్ళకెలాగో మనకు కూడా సేమ్ అదే పద్ధతి. ఈవెన్ గాడ్ వీళ్ళని వదిలిపెట్టదంటే మనల్ని దేవుడు వదిలిపెడతాడా? జనరల్‌గా వదిలిపెట్టడు. సో, ఇంకొకరున్నారు. ఇంకో కేటగరీ చర్చెస్‌లో ఎవరంటే డ్రీమర్స్. కలలు కనేవారు ఒకళ్ళు. తర్వాత దేవుడికి విరోధంగా మాటలు పలకడం. అంటే దైవికమైన మాటలు కాకుండా దేవుని యొక్క వాక్యం బైబిల్‌లో ఉన్న విషయాలు తప్ప నెగెటివ్‌గా అంత్యక్రీస్తు అంటారు. ఈ అంత్యక్రీస్తు అనేవాడు ఎవడంటే వీళ్ళే. ఎందుకు ఈ అంత్యక్రీస్తు అంటే దేవుని యొక్క వాక్యం తప్ప మరి ఏ వాక్యం చర్చిలో బోధించినా వారు అంత్యక్రీస్తు. వాళ్ళు డ్రీమర్స్. అంటే వాళ్ళు బ్రతుకు సరిగ్గా ఉండదు. సరిగ్గా బ్రతకరు, సరిగ్గా జీవించరు, తప్పుల పనులు ఇవన్నీ చేస్తుంటారు. బాలు చర్చిలోకొచ్చి మాకు కలలొచ్చాయి, దేవుడు మాతో మాట్లాడాడు, లైక్ ఇలా అబద్ధాలు చెప్తుంటే వాళ్ళందరూ కూడా హెల్‌లోకెళ్తారని చెప్పి దేవుడు అంటున్నాడు. వాళ్ళ డిజైర్స్ అంటే వారి సొంత కోరికలు తీర్చుకోవడానికి దేవుడి సన్నిధిలో అబద్ధాలు చెప్తున్నారు నించొని.
అంటే మనకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం, దేవుడికి ఇష్టకరంగా జీవించకుండా అంటే వాళ్ళకి ఒక పర్సన్ మీద కోపం వచ్చి గొడవ ఏదైనా అయిందంటే ఈళ్ళేం చేస్తారు, అక్కడే నించొని బైబిల్ పట్టుకొని వాళ్ళు ఎలా అంటే దేవుడు నాకు ఈరోజు ఒక కళ చూపించాడు. వాళ్ళు ఇలా ఇలా చేశారు. వాళ్ళు ఇలా చెయ్యమని చెప్తున్నాడు అని చెప్పి అంటే దేవుడి పేరు వాడుకొని మనుషుల మీద మెప్పు పొందడానికి, పేరు సంపాదించుకోవడానికి ఒక పర్సన్‌ని మధ్యలో వాడుకుంటున్నారు. తప్పుడు ఆలోచన, తప్పుడు మాటలు చెప్తున్నారు. సంఘంలో వారిని మోసం చేస్తున్నారు. వీరి దగ్గర జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. బట్ వీళ్ళందరూ మనం ఎలా గ్రహించాలి? గ్రహించాలంటే వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే హోలీ స్పిరిట్ హెల్ప్ ఉండాలి మనకి. పరిశుద్ధాత్మ సహాయం ఉంటే గాని నీకు స్పిరిచువల్ ఐస్ ఉండాలి. చూడాలి ప్రతీది కూడా. ఇది ఏది నిజమో చెప్తే వెంటనే నమ్మకూడదు. బట్ గ్రహించమని చెప్తున్నాడు. అందుకే సంఘంలో ఆత్మ చెప్తున్న మాట చెవి గలవాడు వినును గాక అని వాక్యం ఉంటది. సో, ఏం చెప్తున్నావు? నువ్వేం వింటున్నావు? ఏం గ్రహిస్తున్నావు? ఏది సత్యం? ఏది అసత్యం? ఇది తెలియాలంటే నువ్వు వాక్యం తెలియాలి. సో, దేవదూతలు పడిపోయినట్లు, ఇశ్రాయేలు పడిపోయినట్లు మనం పడిపోకూడదని దేవుడి యొక్క కోరిక, ఆలోచన. సో, బలం కలిగి జీవించమని దేవుడు చెప్తున్నాడు. ఫెయిత్ అంటున్నాడు. విశ్వాసం కలిగి ఉండమంటున్నాడు. తర్వాత మోషే ఒక చనిపోయిన తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి కొన్ని కొన్ని సాతాను శక్తులొస్తాయి. బట్ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏంటి మైకిల్‌తో, మిఖాయేల్‌తో ఏం చెప్తున్నాడు దూతతోని? ఇక్కడ ఇద్దరికీ వార్ అవుతది. మాట్లాడతారు ఇవన్నీ చేస్తారు. కానీ బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడే నిన్ను గర్దించును గాక అంటున్నాడు. బట్ వి హావ్ ఓన్లీ అంటే రిబుక్ చేయడానికి మాత్రమే మనకు ఆప్షన్ ఉంది. బట్ రిబుక్ చేయడానికి ఆప్షన్ ఉంది. బట్ మనకి తీర్పు అనేది లేదు. ఇక్కడ ఇవ్వలేదు. బట్ నౌ వి ఆర్ జడ్జింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కదా! వై వి ఆర్ జడ్జింగ్ అసలు మనకి ఆ ఆప్షన్ లేదు ఇక్కడ. అంటే ఒక దూతకే ఆప్షన్ లేనప్పుడు మనకెందుకు దేవుడు ఆ ఆప్షన్ ఇచ్చాడని చెప్పి నువ్వు వీళ్ళని వాళ్ళని జడ్జ్ చేస్తున్నావు. సో, ఈవెన్ ఏంజెల్స్‌కి లేనప్పుడు మనకి అర్హత లేదు. సో, వి డోంట్ జడ్జ్ అదర్స్ కదా! సో, అది దేవుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. సో, తర్వాత రిబుక్ గాడే చేస్తాడన్నాడు ఇక్కడ కూడా. గద్దింపు దేవుడే ఇస్తాడు అని అంటున్నాడు. సో, ఇవన్నీ తెలుసుకోవాలి. ఫెయిత్ అంటున్నాడు. సో, విశ్వాసంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. కొన్ని మిస్టరీస్‌ని దేవుడు బయలుపరుస్తాడు. బికాస్ ఒకసారి మన ఫెయిత్‌తో ఉన్నప్పుడు, బలం కలిగి ఉన్నప్పుడు ఇంకా కరప్ట్ చేస్తారంట చర్చెస్‌లో వచ్చి. లైక్ దేవుడి పేరు చెప్పుకొని కరప్ట్ చేయడం. ఇష్టకరం అంటే దేవుడికి ఇష్టం లేనివన్నీ మాట్లాడడం, అగెనెస్ట్‌గా ఉండడం, ఎవరైనా ఒక ఎదుగుతే చూడలేకపోవడం, అసూయ, ద్వేషం, క్రోధం, కామం ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. సో, వీళ్ళు పడిపోయినట్లు పడిపోద్దంటున్నాడు. తర్వాత 11 కయ్యోను నడిచిన మార్గంలో నువ్వు నడవద్దు అని. ఇంకా బాలాం నడిచిన అత్యాశలాగా నువ్వు నడవద్దు అని చెప్తున్నాడు. బాలాంతో గాడిదతోని గద్దిస్తాడు. 3 సార్లు గద్దించినా గాని తెలుసుకోలేకపోయాడు. బికాస్ అంధకారం చుట్టూ ఉంది. అంటే గుడ్డితనం కలిగి ఉన్నాడు. వెలుగుని చూడలేకపోయాడు. బికాస్ ఆశతో ఉన్నాడు. అత్యాశతో ఉన్నాడు. ఆశ కూడా కాదు అత్యాశతో డబ్బుల కోసం అమ్ముడుపోయాడు. కానీ దేవుడు అక్కడ సరిగ్గా చూడు అని అంటే ఏం జరుగుతుంది? గాడిద కాదు దేవదూత అని కనిపిస్తది. దేవుడు దర్శించినప్పుడు. బట్ దేవుడు అంత మాట్లాడినా గాని లాస్ట్‌కి ఏం చేశాడు? తనకున్న ఆ ఒక్క పాపంలోనే నడిచాడు. అంటే అత్యాశతోని నడిచాడు. లాస్ట్‌కి ఏమయ్యాడు? చనిపోయాడు. నాశనం అయిపోయాడు. అంటే ఏదో ఆశించాడు. తిరుగుబాటు చేశాడు. కోరహు కుమారులు కూడా తిరుగుబాటు చేశారు. బట్ ఏమైంది? నాశనం అయిపోయారు. సో, మనం అలా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. నీకిచ్చింది ఏంటో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోమని దేవుడు చెప్తున్నాడు. తర్వాత అపోస్తుల కోసం మళ్ళీ 12 నుంచి చెప్తాడు. సో, ఈ విక్కిడ్‌నెస్ అంటే ఈ దుష్టత్వం, పాపం ఇవన్నిటి నుంచి కూడా దూరంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా జడ్జ్‌మెంట్‌లో మనకి తీర్పుంటది. సో, ఇక్కడి నుంచి 16, 17, 18, 19 ఇవన్నీ కూడా సేమ్. అంటే స్పిరిట్‌లో ఎలా ఉండాలి? అంటే ఒక అపోస్తుల కోసం చెప్తున్నారు. ఎందుకు? దేవుడి పేరు పెట్టి చెప్పుకొని వచ్చి మనుషులు మోసం చేసేవారు అనేక మంది ఉన్నారు. సో, కేర్‌ఫుల్‌గా ఉండమని దేవుడు చెప్తున్నాడు. సో, అన్‌గాడ్లీగా ఉండొద్దని చెప్తున్నాడు. అంటే నీ ఫ్లెష్‌ని నువ్వు నలగగొడుతూ ఉండాలి. ఫ్లెష్‌లో జీవించకూడదు. ఆత్మీయంలో జీవించాలి. సిన్నర్స్‌కి పాపులకి దూరంగా ఉండమని చెప్తున్నాడు. సో, నువ్వు ఏదైనా కమిట్ కేర్‌ఫుల్‌గా కమిట్ అవ్వమన్నాడు. బట్ వాట్ వి ఆర్ కమిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడి వాక్యంతో కమిట్ అవుతున్నావా? లేకపోతే వరల్డ్‌గా కమిట్ అవుతున్నావా? సో, ఎదుటి వాళ్ళు దాన్నేమంటారు? శోధించినట్టు శోధించొద్దు. తప్పుడు మాటలు మాట్లాడొద్దని అంటున్నాడు. నీ నోరుని జాగ్రత్తగా ఉంచమంటున్నాడు. డంబంగా పలికే మాటలకు దూరంగా ఉండమని చెప్పి అలాంటి వారితో చాలా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇవన్నీ అపోస్తలులు వార్నింగ్ ఇస్తున్నారు. బికాస్ వాళ్ళు చాలా ఫేస్ చేశారు ఆ టైంలో.
సో, నౌ వి ఆర్ ఫేసింగ్ మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ కదా! సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్తున్నాడు. ఎందుకు దేవుడు అంటే ఇలా మాట్లాడుతున్నాడో తెలీదు. బట్ ద కమింగ్ డేస్ ఈస్ వెరీ డేంజరస్ డేస్ ఆర్ కమింగ్. లైక్ వి వి కెనాట్ ఎక్స్‌ప్లెయిన్ అనమాట. వి కెనాట్ సీ ఇట్ కూడా. బట్ గాడ్ ఈస్ సేయింగ్ సంథింగ్ బీ ఫెయిత్‌ఫుల్, బీ ఫెయిత్‌ఫుల్, బీ ఫెయిత్‌ఫుల్ అంటున్నాడు. బికాజ్ ఇఫ్ యూ హావ్ ఫెయిత్, యూ కెన్ సేవ్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ చర్చ్. వాటెవర్ ఇట్ మే బి. గాడ్ విల్ సేవ్ ఈచ్ ఆఫ్ అస్. బికాజ్ నీకు ఫెయిత్ ఉంది కాబట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ ద్వారా అనేక మందిని రక్షిస్తాడు. అందుకే దేవుడు నీతో ఏమంటున్నాడు? 23వ వచనం చూస్తే, అగ్నిలోంచి లాగినట్లుగా అనేక మంది లాగమని చెప్తున్నాడు. బికాజ్ దే ఆర్ లాసింగ్ ద సోల్స్ ఇన్ హెల్ కదా! సో, వి నీడ్ టు స్ప్రెడ్ ది గాస్పెల్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. అంటే సువార్త గాస్పెల్ చెప్పాలి. మనమే సువార్త పత్రికలకి ఎగ్జాంపుల్‌గా ఉండాలి. సో, ఆపోజిట్ పర్సన్‌కి కంపాషన్, కరుణ చూపించాలి. ఫర్‌గివ్‌నెస్ ఉండాలి. ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే ఎటర్నల్ లైఫ్ ఉంటది. దేవుడేమంటున్నాడు 20లోని, మీకున్న ప్రతి ఒక్కటి కూడా ఆలోచన గాని, మీకున్న ఫెయిత్‌ని దేవుని యొక్క పరిశుద్ధాత్మలోని బలంగా ఉండమని చెప్తున్నాడు. మన ఫెయిత్ అంటే మళ్ళీ ప్రేయింగ్ ఇన్ ది హోలీ స్పిరిట్ అంటున్నాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ఉండాలంటున్నాడు. ఫెయిత్‌లో మంచిగా ఎదగమని చెప్తున్నాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించెను. తర్వాత దేవుడు చాలా చేశారు. పంపించడమే కాదు బలియాగమైంది. తర్వాత థర్డ్ డే లేచారు, ఎళ్లారు. తర్వాత మన మధ్య అపోస్తలుంచారు, సేవకులనుంచారు. వీరందరిని ఎందుకుంచారు? మనకు చెప్పినోడు ఎవరో ఉంటారు కదా! సో, మనకంటూ టీచ్ చేసిన వాళ్ళు ఒక్కలైనా ఉండాలి. సో, దెన్ ఓన్లీ వి కెన్ చేంజ్ అవర్ లైఫ్. సో, వితౌట్ దట్ వి కెనాట్ గో టు హెవెన్ అనమాట. ఇటర్నల్ లైఫ్ మనకుండదు. సో, ఇటర్నల్ లైఫ్ కావాలంటే ఫెయిత్ ఉండాలి. ఫెయిత్ ఉండాలంటే స్క్రిప్చర్స్ తెలియాలి. స్క్రిప్చర్స్ తెలియాలంటే దేవునితో కలిసి ప్రార్థన సహవాసం నీలో ఉండాలి. ఫెలోషిప్ అనేది మంచి ఫెలోషిప్ ఉండాలి. మంచి ప్రార్థన ఉండాలి. దైవికమైన భక్తి ఉండాలి. అభక్తి పరులుగా ఉండకూడదు. భక్తి పరులుగా ఉండాలి. కంపాషన్ ఉండాలి. సో, అనేకమంది నువ్వు లాగాలి. దేవుడు అంటున్నాడు అనేకమందిని లాగమని చెప్తున్నాడు. బికాజ్ యూ గాట్ సాల్వేషన్. తర్వాత దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు కనుక దేవుడు అనేకమైన విషయాలు మర్మాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ బయలుపరుస్తున్నాడు. ఎందుకు? బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ ఏమంటారు దాన్ని? వర్స్ట్ అనమాట. వర్స్ట్ సిట్యుయేషన్స్ అనమాట. సో, ఎక్కడేం జరుగుతుంది? రీసెంట్‌గా ఎన్నో ఫైల్స్ బయటకొచ్చాయి. ఎప్‌స్టీన్ ఫైల్స్ లాంటివి. సో, ఇట్ ఈస్ వెరీ హార్మ్‌ఫుల్ అండ్ వెరీ డిస్కరేజెస్. చాలా అంటే ఇట్స్ వెరీ వరల్డ్‌లీ అండ్ డార్క్‌నెస్ అనమాట. అసలు డార్క్‌నెస్ ఫుల్ ఆఫ్ ఈవిల్ అనమాట. సో, ఇదంతా న్యూస్‌లో రావడం జరిగింది. బికాజ్ దేవుడి దగ్గర ఏది దాగదు. ఏదొకటి నువ్వు ఎంత తప్పు చేసినా ఒక్క రోజున నువ్వు బయటకొచ్చేస్తావు. దేవుడు వెలుగులో పాపం ఒకసారి ఈ ఈ చీకటి నుంచి వెలుగొస్తే పాపం ఉండదు గదా! అలాగే అందరూ బయటకొచ్చారు. బికాజ్ ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది. ఇప్పటికి జరుగుతున్నాయి. బట్ ఇది చాలా లెస్ అన్నమాట. దేవుడు కొన్ని బయట పెట్టాడంటే యూ హ్యావ్ టు బి కేర్‌ఫుల్ అంటున్నాడు. బికాజ్ పీపుల్ ఒక వూల్ఫ్ వూల్ఫ్ లాగా వేసుకొనొచ్చి, తోడేల్లా యేసుకొనొచ్చి, గొర్రెల చర్మం కప్పుకొని తోడేల మీద మన దగ్గర మోసం చేసేవారున్నారు. సో, వాళ్ళొస్తారు. ఆల్రెడీ కొంతమంది దేవుడు బయట పెట్టేసాడు. బికాజ్ మనం ఏమంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 12 అధ్యాయంలో ఏమంటున్నాడు మనం అధికారులతోని, రాజులతోని అంటే భయంకరమైన ఒక శత్రు సమూహంతోని, అంధకార శక్తులతో మనం ఏం చేస్తున్నాం సహవాసం చేస్తున్నాం. లైక్ వి ఆర్ నాట్ గోయింగ్ విత్ ద ఫెలోషిప్ బట్ ఏంటి జరుగుతుందంటే ఈ సమూహం మన వెంట వస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆహ్, దట్టి డాలు కట్టుకోమంటున్నాడు. కేర్‌ఫుల్‌గా ఉండమంటున్నాడు. ఎదిరించాలి. అపవాది శక్తిని ఎదిరించాలంటే బికాస్ ఆఫ్ ప్రేయర్ వల్ల అవుతది. వితౌట్ ప్రేయర్ వి కెనాట్ డూ నథింగ్. వి కెనాట్ డూ ఎనీథింగ్ అనమాట. విత్ ప్రేయర్ వి కెన్ డూ మెనీ థింగ్స్. వి కెన్ సేవ్ అదర్స్. వి కెన్ హీల్ అదర్స్. సో, డెస్పరేట్‌గా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వు ప్రార్థిస్తే దే విల్ ఫీల్ బెటర్ కదా! సో, ఇలాంటివి ఎన్నో దేవుడు నిరాశగున్న వారికి వారి నుంచి నువ్వు నిరీక్షణ కలిగించే మాటలు నీ ద్వారా రావాలి. సో, అలాంటి ఒక ఫెయిత్ నీకుండాలి. సో, ఫెయిత్ అనేది ఎలా వస్తది? బికాజ్ ప్రేయర్ వల్ల ఫెయిత్ వస్తది. స్క్రిప్చర్స్ వల్ల ఫెయిత్ వస్తది. అండ్ వాచింగ్ మెనీ మిరాకిల్స్ కదా! ఈ రోజు మిరాకిల్స్ జరగడం. సో, మెనీ థింగ్స్ ఇంకా ఒకటని నేను చెప్పలేను. బట్ యూ క్యాన్ ఎక్స్‌పీరియన్స్ బెటర్ దెన్ మీ. బికాజ్ యూ ఆర్ లివింగ్ ఇన్ ఏ చర్చ్ కదా! సో, యూ ఆర్ గోయింగ్ చర్చ్ మీటింగ్స్ అండ్ ఆల్. యూ కెన్ లిసన్ మెనీ సెర్మన్స్ కదా! డే బై డే. బికాజ్ అంటే ఇదొకటి స్టాప్ అయింది. ఇదొకటి స్టాప్ అయింది. బట్ నాకు వాక్యం తెలియట్లేదు మనకి నో అనమాట. ఇట్స్ ఎ బిగ్ నో. బట్ ఇక్కడ వాక్యం జరుగుతుందంటే యూ హావ్ మెనీ ఆప్షన్స్ అనమాట. సో, యూ కెన్ ఫీల్ బెటర్. బట్
ఎక్కడికెళ్ళినా గాని వాక్యం శ్రద్ధగా విని, వాక్యం శ్రద్ధగా గ్రహించి, దానిలో మనం జీవించినప్పుడు మాత్రమే మన విశ్వాసం అనేది బయటకొస్తది. బట్ యేసుక్రీస్తు చూపించిన విశ్వాసం, ప్రేమ, కరుణ ఇవన్నీ మనలో ఉంటే గాని, దేవుడి రాజ్యానికి మనం అర్హులం కాదు, వెళ్ళలేం. ఈజీగా పాపంలో పడిపోవడానికి ఛాన్స్ లేదనమాట. సో, ఇలాంటి పాపంలో పడకుండా అంటే విశ్వాసం కలిగి జీవించడం, హోలీ స్పిరిట్‌లో ప్రేయర్ చేయడం అని దేవుడు చెప్తున్నాడు 20 వచనంలో చూస్తే. ప్రేయింగ్ ఇన్ హోలీ స్పిరిట్. కీప్ యువర్ సెల్వ్స్ ఇన్ ది లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమించినట్లుగా మనం ప్రేమించుకోవాలి, ప్రేమించాలి. దేవుని దయ పొందినట్లు, దేవుడి మీద దయ పొందినట్లు మనం కూడా దయ పొందాలి. దేవుడి ఇతరులకి మనం సువార్త ప్రకటించాలి. ఇవన్నీ మన మీద ఎన్నో ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. అన్నిటికి ఏం చెప్తున్నాడంటే పాపంకి దూరంగా ఉండు. దేవదూతలు ఈల పడిపోయారు. నువ్వెంత? సో, అని దేవుడు అంటున్నాడు. సో, ఈ మనం పడకూడదంటే వాక్యం, ఫెయిత్, విశ్వాసం, ప్రేయర్ ఇవన్నీ ఉండాలంటున్నాడు. ఇంకా ఈ రాబోయే రోజుల్లో ఇలాంటి వారు చాలా మందొస్తారు. సో, కేర్‌ఫుల్‌గా ఉండు. ప్రతీది గ్రహించమని దేవుడు చెప్తున్నాడు. నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. సో, ప్రతీది కూడా కేర్‌ఫుల్‌గా ఆలోచించి, మంచి యొక్క దేవుని యొక్క వెలుగులోకి నడిచి, అనేకులను రక్షించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు దేవుడికి విధేయత కలిగి ఉన్నప్పుడు. అబద్ధ ప్రవక్తలు, డ్రీమర్స్, ఈ తప్పుడు చెప్పేవారు, దేవుడికి విరోధంగా మాట్లాడేవారు, వీరందరూ కూడా దేవుడు యొక్క జడ్జిమెంట్‌లో పంపించేస్తానన్నాడు. ఆల్రెడీ కొంతమంది ఈ జడ్జిమెంట్ వరకు కూడా బానిసలై ఉన్నారు. అంధకారంలో బంధించబడి ఉన్నారు. కొంతమంది తిరుగుతున్నారు స్వేచ్ఛగా. ఈ ఆత్మలనేవి, స్పిరిట్స్ అనేవి. సో, వీటి నుంచి మనం దూరపడాలి, దూరంగా ఎళ్ళాలి. ఈ ఈ యొక్క ఆలోచనలు, తలంపులొస్తుంటాయి ఊరికే ఉన్నప్పుడు. ఏం చేస్తున్నాం లైఫ్‌లో, ఏం సాధించాము, ఇవన్నీ అపవాది కలిగించే ఒక తంత్రాలు మన మీద వేస్తూ ఉంటాయి. సో, వీటన్నిటి నుంచి బయటకి బలమైన విశ్వాసం కలిగుండాలి. విశ్వాస యోధులు ఎంతోమంది ఉన్నారు. యెహోషువ ఉన్నాడు. ఏలియా, ఎలైజా, అబ్రహాము, ఈనోక్ బోలెడుమందున్నారు. వీళ్ళందరిని మన యొక్క రోల్ మోడల్‌గా చేసుకోవాలి. గాడే మనకొక రోల్ మోడల్. సో, ఆయనలాగా మనం బ్రతకాలి, జీవించాలని చెప్పి దేవుడు ఒక ఆశ అన్నమాట. యూదా రాసిన పత్రికలో దేవుడు అదే చెప్తున్నాడు. విశ్వాసం కలిగి ఉండమని, నిరీక్షణ కలిగి ఉండమంటున్నాడు. ఆయనొచ్చే వరకు జాగ్రత్తగా ఓపిక కలిగి ఉండమంటున్నాడు. ఆయనొచ్చినప్పుడు ఏమిస్తాడు? జీవ కిరీటం నీకిస్తానని దేవుడు అంటున్నాడు. రివార్డ్ ఇస్తానంటున్నాడు. అందరి ముందు 24 పెద్దల ముందు నిన్ను ఆయన చూపిస్తానంటున్నాడు. ఇదంతా చాలా గొప్ప విషయం కదా! ఎవరికీ లేని ఒక శ్రేష్ఠత్వాన్ని, ఒక గుర్తింపుని మనకివ్వడం అంటే. సో, ఈ గుర్తింపు, ఈ శ్రేష్ఠత్వం, ఈ అవార్డ్స్ అంటే ఈ రివార్డ్స్, ఈ క్రౌన్ ఇవన్నీ కావాలంటే విశ్వాసం కలిగి జీవించాలి. నమ్మకంగా దేవుడికి విధేయతగా, నమ్మకంగా జీవించినప్పుడు ఇవన్నీ కూడా మనం స్వతంత్రించుకుంటాం. సో, ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఓకే. లాస్ట్ ప్రేయర్ నువ్వే. ఓకే స్టార్ట్ చేయి. నేనే చేయాలా? చేస్తున్నావా? చేస్తాలే సిస్టర్. యాహ్! ప్రియమైన యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నానండి. గడిచిన కాలం ఎంతో మిమ్మల్ని కాచి కాపాడి నీ కృప దాచినందుకు నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. అవునైనా ఈ లోకంలో మేము చేస్తుండగా సాతాను యొక్క శోధన వచ్చిన నీ యొక్క వాక్యంతో, నీ యొక్క ప్రార్థనతో మేము జీవించాలని, నీ యొక్క మాటలతో నీ వాక్యాన్ని మా మొదలు ఉంచారు తండ్రి. అవునైనా ఇష్టానుసారంగా బ్రతుకుతూ పాపాన్ని జయిస్తూ నేను ఆరాధించే వరకు మేము వేడుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా ఇద్దరు మీరు ఈ రోజు కూడుకుని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించినందుకే మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క మార్గంలో కొనసాగుతూ పాపంలో పడిపోకున్నట్లుగా మీ చిత్తాన్ని జరిగిస్తూ మీ అందు భయం భక్తి కలిగి జీవించడానికి మాకు అనుగ్రహిస్తూ ఉన్నాము. ఈ చిన్న ప్రార్థన మీ ఇద్దరికి కుమారుడైన మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.